జై తెలంగాణ కార్మికుల ఐక్యత. సింగరేణిలో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో ఈరోజు టీబీజీ కేసు ఆధ్వర్యంలో సందర్శించి ఇక్కడ పేషెంట్లను మరియు పారామెడికల్ సిబ్బందిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్టు డాక్టర్లు ప్రతి వారం రావాల్సి ఉన్నది. ఈ మధ్యకాలంలో రావడం లేదు కాబట్టి స్పెషలిస్టు డాక్టర్లు ప్రతి వారము అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లు ఇక్కడ విజిట్ చేసే విధంగా, అది రామకృష్ణాపూర్ నుంచి కానీ గోదావరిఖని నుంచి కానీ హాస్పిటల్ నుంచి వచ్చే విధంగా మరొకసారి డివైసీఓ గారు జీఎం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ యొక్క బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు సేవలు అందించే విధంగా చూడాలని కోరుతూ ఉన్నాం. అట్లనే స్పెషలైజేషన్ హైదరాబాద్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి డాక్టర్లు వచ్చి మరి బీజూన్ రామకృష్ణాపూర్ హాస్పిటల్లో క్యాంపులు నిర్వహిస్తారు, గోదావరిఖనిలో నిర్వహిస్తున్నారు. అలాగనే గతంలో టీబీజీ కేసు ఉన్నప్పుడు బెల్లంపల్లి గోలెట్లో కూడా ప్రత్యేక క్యాంపులు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ల బృందాన్ని బెల్లంపల్లి హాస్పిటల్కు రప్పించి ఇక్కడ పేషెంట్లకు అత్యున్నత సేవలు అందించే విధంగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే ఈరోజు హాస్పిటల్లో మరి స్టాఫ్ నర్సులు రిటైర్ అవుతూ ఉన్నారు, స్కావెంజర్లు రిటైర్ అవుతున్నారు, మరి వార్డ్ అసిస్టెంట్ల షార్టేజ్ ఉంది. అట్లనే ఎవరైతే ల్యాబ్ టెక్నీషియను, ఎక్స్రే ప్లాంట్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు షార్టేజ్ ఉంది. కాబట్టి మరి ఇంటర్నల్ క్యాండిడేట్ నుండి తీసుకోవడం, ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేపట్టి తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. టీబీజీ కేసు హయాంలో గతంలో స్టాఫ్ నర్సులను ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు రకాల నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసి నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా స్టాఫ్ నర్సులది నియామకం చేపట్టాలని చెప్పి టీబీజీ కేసు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మెడికల్ బోర్డు సింగరేణిలో మరి కేసీఆర్ గారు తండ్రుల ఉద్యోగం కొడుకులకి ఇచ్చేది ఏదైతే ఉందో, మరి టీబీజీ కేసు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చక్కగా నడిచింది. సుమారు 16,000 మందికి తండ్రుల ఉద్యోగం కొడుకులకు రావడం జరిగింది. మరి మార్చి 2025 నుంచి ఇప్పటి వరకు సుమారు 16 నెలల నుండి మెడికల్ బోర్డు బంద్ అయింది. మరి హరీష్ రావు గారు, బీఆర్ఎస్, టీబీజీ కేసు రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాములు చేసి మరి పోరాటాలు చేసి మెడికల్ బోర్డు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క జూలై నెల 15వ తారీఖు మెడికల్ బోర్డు ఉందని చెప్పి మరి ఇప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటీసీ చెప్తుంది. అయినా కార్మికులు ఎవరు నమ్మడం లేదు, ఎందుకంటే వాళ్ళ మాటకు నమ్మకం లేకుండా అయిపోయింది. గత 3 నెలల క్రితం మెడికల్ బోర్డు అన్నారు. ఆ రోజు మెడికల్ బోర్డు కాకుండా హైదరాబాద్ రిఫరల్ పెండింగ్ ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళని ఎవరిని అన్ఫిట్ చేయలేదు, ఇప్పటి వరకు వాళ్ళ రిజల్ట్ కూడా రాలేదు. మరి అట్లాంటి కాకుండా గతంలో కేసీఆర్ పెట్టిన మెడికల్ బోర్డులను కూడా వాళ్ళు విమర్శించారు. మేము 1998లో ఉన్నట్టుగా మెడికల్ బోర్డు పెడతాం, మేము గెలిస్తే అన్నారు. మరి వాళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ కాల పరిమితి కూడా 1 నెల మాత్రమే ఉన్నది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం సాధించలేకపోయారు. ఇప్పటికైనా మరి 1998లో మేము పెట్టినట్టు చేపిస్తామని ఏదైతే అన్నారో ఏరియా హాస్పిటల్ స్థాయిలోనే మరి కార్మికులను పరీక్షించి అన్ఫిట్ చేయాలని చెప్పి టీబీజీ కేసు డిమాండ్ చేస్తున్నాం. ఈ 15వ తారీఖు జరిగేటువంటి పెండింగ్ ఉన్నటువంటి 3,000 మంది కార్మికులను వెంటనే మెడికల్ బోర్డుకు పిలిచి వారిని అన్ఫిట్ చేయాల్సిందిగా టీబీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే ఈరోజు జూలై 2026 వచ్చింది, ఇలా 10వ తారీఖు వచ్చింది. అంటే కార్మికులకు సంబంధించిన బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి 11వ వేతన ఒప్పంద కాల పరిమితి 10 రోజుల కిందనే, అంటే జూన్ 30తో ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త వేజ్ బోర్డు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వేజ్ బోర్డు కమిటీ వేయలేదు. దానికి అన్ని యూనియన్లు, జాతీయ సంఘాలు కలిసి ఒక డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి బొగ్గుగని కార్మికులందరూ కూడా ఈరోజు ఈ యొక్క వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే జేబీసీసీఐ కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క వేతన ఒప్పందాన్ని పరిష్కరించి 40% మినిమం గ్యారంటీ బెనిఫిట్ తగ్గకుండా ఆ యొక్క వేజ్ బోర్డును సాధించాలని, గతంలో 11వ వేజ్ బోర్డులో జరిగినటువంటి అన్యాయాల్ని సవరించాలని, అలవెన్సులను పెంచాలని, అవి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ యొక్క జాతీయ సంఘాలను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీ కేసు సింగరేణి కార్మికుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నది. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం, జై టీబీజీ కేసు.